ఎత్తిన పసుపు జెండాని దించని సైన్యమే మన బలమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రీసెంట్‌గా కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో లోకేష్ మాట్లాడారు. కార్యకర్త గుర్తింపు కోసం ఇంటా బయట పోరాడతానని లోకేష్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పనిచేసే వారికే పదవులు ఇవ్వాలన్నదే విధానమని, పార్టీలో యువ రక్తం నింపేందుకు సహకరించాలని నేతల్ని కోరారు. సంక్షేమ సారథి ఎన్టీఆర్, అభివృద్ధి ప్రదాత చంద్రన్న అని తెలిపారు. పసుపు జెండా తమకు ఎమోషన్ అని 43 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయాలు, మరెన్నో సంక్షోభాలు ఎదుర్కొన్నామని నారా లోకేష్ తెలిపారు. ఎన్ని కష్టాలొచ్చినా ఎత్తిన పసుపు జెండా మాత్రం దించని క్యాడర్ తమకు మాత్రమే సొంతమన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఒక సంచలనమని, మొదటి గెలుపు ఒక చరిత్రగా రాజకీయాల్లో రికార్డు కొట్టాలన్నా, వాటిని తిరగరాయాలన్నా అది మనకే సాధ్యమని చెప్పుకొచ్చారు. 3 అక్షరాలు తెలుగువారి ఆత్మగౌరవం కోసం తొడగొట్టాయని, ఆ 3 అక్షరాలే తెలుగు ప్రజల గుండె చప్పుడుగా మారాయని, ఆ ప్రభంజనం పేరే ఎన్టీఆర్ అని అన్నారు. నందమూరి తారక రామారావు 43 ఏళ్ల కిందట టీడీపీ పునాది టీడీపీకి పునాది వేశారని, ఆ ముహూర్త బలం గొప్పదని లోకేష్ తెలిపారు. పునాది రాయి గట్టిగా ఉందన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి తెలుగువాడి సత్తా ఏంటో ఢిల్లీకి తెలిసేలా చేసిన దమ్మున్న నాయకుడు అన్న ఎన్టీఆర్ అని అన్నారు. 43 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నామని, ప్రత్యర్థులు మీద పడుతున్నా మీసం మెలేసి తొడగొట్టి అంజిరెడ్డి తాత లాంటి కార్యకర్తలు మన ధైర్యం అన్నారు. మెడ మీద కత్తి పెట్టి వాళ్ళ నాయకుడి పేరు చెప్పమంటే జై టీడీపీ, జై చంద్రబాబు అన్న ప్రాణాలొదిలిన చంద్రయ్య లాంటి కరడుగట్టిన కార్యకర్తలు మన పౌరుషం అని అన్నారు. ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి రక్తమోడుతున్నా పోలింగ్ బూత్ నుంచి కదలని మంజుల లాంటి కార్యకర్తలు మన దమ్ము అని అన్నారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళన్న సిద్ధాంతంతో ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని, పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎన్ని కష్టాలు ఎదురైనా అదే స్ఫూర్తితో పనిచేస్తున్నామని తెలిపారు. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది అన్న ఎన్టీఆర్ అని, దేశానికి అభివృద్ధిని పరిచయం చేసింది మన ప్రజల ప్రతినిధి చంద్రన్న అని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీకి తెలిసేలా తెలిసింది ఎన్టీఆర్ అని, తెలుగువారిని ప్రపంచ పటంలో పెట్టింది చంద్రబాబు అని అన్నారు. రూ. 2కే కిలో బియ్యం, నిరుపేదలకి పక్కా ఇళ్లు, గురుకుల పాఠశాలలు, మహిళలకు ఆస్తి హక్కు, వృద్ధాప్య పెన్షన్ లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశానికి టీడీపీ పరిచయం చేసిందన్నారు. చదువుకున్న యువతకి సీట్లిచ్చి పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసి బీసీలకి ఆర్థిక, రాజకీయ స్వతంత్రత ఇచ్చింది టీడీపీ అని అన్నారు. తమకి గల్లీ పాలిటిక్స్ తెలుసని, ఢిల్లీ పాలిటిక్స్ కూడా తెలుసని నారా లోకేష్ తెలిపారు. జాతీయ రాజకీయాల్లోనూ సైకిల్ ముద్ర ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే అవకాశం వచ్చినా ఎప్పుడూ స్వార్థానికి వాడుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పిన ఏకైక పార్టీ టీడీపీ అన్నారు. అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేయడంలో తమ కృషి ఉందని, జీఎంసీ బాలయోగి పార్లమెంట్‌లోకి మొదట దళిత స్పీకర్ చేసింది తామేనని అన్నారు. అంబేద్కర్‌కి భారతరత్న రావడంలో కీలక పాత్ర పోషించామన్నారు. హైవేల నిర్మాణం, విద్యుత్, టెలికాం, ఐటీ రంగాలు, డిజిటల్ పేమెంట్స్ ఇలా అన్ని సంస్కరణలు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించామన్నారు. టీడీపీ జెండా పీకేస్తామని వచ్చిన వారు అడ్రస్ లేకుండా పోయారని అన్నారు. 2019 వరకు మనం చూసిన రాజకీయం వేరు. 2019-24 వరకు మనం చూసిన రాజకీయం వేరని లోకేష్ తెలిపారు. 5 ఏళ్లుగా గతంలో ఎన్నడూ చూడని అరాచక పాలన మనం ఎదుర్కొన్నామన్నారు. మన దేవాలయం మీద దాడి చేస్తే వెన్ను చూపకుండా ఎదురు నిలబడ్డామన్నారు. అధినేత ఇంటికి తాళ్లు కడితే తాళ్లు తెంచుకొని పోరాడామన్నారు. క్లైమర్ మైన్స్‌కే భయపడిన బ్లడ్ మనదని అన్నారు. కామెడీ పీసులకు భయపడతామా అంటూ ప్రశ్నించారు. నలుగురు ఎమ్మెల్యేలు లాక్కొచ్చి ప్రత్యేక హోదా లేకుండా చేస్తా అన్న వారికి ప్రతిపక్ష హోదా అనేదే లేకుండా ఇంటికి పంపామన్నారు.